స్టార్ట్ టు ఫినిష్ 1.5 hour అదరగొట్టి గాన్ వీడు డైరెక్టర్ అయిపోతాడు అని అనిపించేలాగా. నేను డైరెక్టర్ తర్వాత ఇంటరాక్ట్ అయింది ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ తోటి. ఆ రోజు మన ఇద్దరు అనుకున్న, నేను ముందు తెల్లపోరి సాంగ్ వదలవయా అంటే శ్రీదేవిని వాసు కాదు లవ్ సాంగ్ వదులుదామన్నారు. సాంగ్ వదలగానే పీక్ అయింది. హై వెల్కమ్ టు ద రా ఫుటేజ్. దివానా, ఒకసారి ఈ ట్రైలర్ అయితే మనం చూసి రియాక్ట్ అవుదాం ఎలా ఉందో. లవ్తో ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా? అందులో సచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా భయ్. అరే ఈ డూపులో వేయించుకుండు పెళ్ళైనాక ఈయన పిల్ల వస్తే ఎట్లుంటుందిరా? దునియాలా ఎవ్వరుండరన్నా అంత ముద్దుగా. ఇంత వంక కూడా పెట్టలేవన్నా అమ్ముకి. టగ్గా ఫార్ ఉంటుందన్న పిల్ల. ఎంత లవ్వే నువ్వు అంటే వానికి. నువ్వు ఇంకా 100 years చెప్పు వాని గురించి. నాకు వాడు వద్దు. అరే అది నేను దేకని మీద ఎక్కలేదు, దానికోసం ఏంద్రా ఇది పిచ్చోన్ లెక్క? ఆ పిల్లగా వేరే పిల్ల ఉంటారా నా లైఫ్ లో? నేను రాను మమ్మీ, నా ఇల్లు కాదు. నేను రోజు హెరాస్ చేస్తుండు మీ సూపర్వైజర్ వాడు. ఆనికి 2 నెలలు అన్ని బెడ్ మీదనే. నీ మీద గలీజ్ గలీజ్ కామెంట్లు చేసిర్రు టోనీ అని పొరాలు. ఆలంగు నేనే కుమ్మించుకున్నా కూడా. ఎందుకు అనుకుంటున్నావు? జాన్ ఇస్తా నీకోసం. ఐఎమ్ నాట్ బేవర్స్, I am man and I am take care of you and I love you and I want answer. ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా 1 side లవ్తోనే స్టార్ట్ అవుతుంది రా భయ్. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. స్టార్ కాస్టింగ్ మన నరేష్ గారు కానీ ఝాన్సీ గారు కానీ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళలాగా ఉన్నారు. హీరోకి ఐ థింక్ ఇది మెయిన్ లీడ్ కింద ఫస్ట్ మూవీ అనుకుంటా. అంతకుముందు వేరే మూవీస్లో చేసినట్టున్నారు. మూవీలో అయితే మెయిన్ నాకు బీజం చాలా హైలైట్ అనిపించింది. ఐ థింక్ కొత్త డైరెక్టర్ ఈశ్వర్ చంద్, ఈయన ఈ మూవీలో ఒక సాంగ్ కూడా ఈ మధ్యన చాలా హైలైట్ అయింది. అది మిలియన్ వ్యూస్లోకి వెళ్ళిపోయింది. సో చిన్న సినిమా అయినా సరే, ఎందుకంటే గీతా ఆర్ట్స్ నుంచి వస్తుంటే ఆబ్వియస్లీ మనం ఒక ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది అయితే మన సినిమాలో మనకు కనబడుతుంది. ఎంటైర్ ది టీమ్కి ఆల్ ది బెస్ట్. ఐ థింక్ 19th రిలీజ్ ఇది. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు దాకా మన రా ఫుటేజ్ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.